రేపటి నుండి మీ ఇంటిలో ఒక పీట పైన ఒక అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకొని పీఠం ఏర్పాటు చేసుకోండి. ప్రతిరోజు పూజకి సంబంధించి గంధం, పుష్పాలు, అగరబత్తి ధూపం, ఆవు నెయ్యి దీపం, నైవేద్యం ఏదైనా ఫలాన్ని ప్రతిరోజు పానకం నైవేద్యంగా పెట్టాలి. రోజు పానకం నైవేద్యంగా పెట్టాలి. నేల మీద నిద్రపోవాలి. కొత్త చాప కానీ కొత్త దుప్పటి కానీ తీసుకోండి. ఇంతకుముందు వాడినటువంటి మంచాలపైన మీరు కూర్చోకూడదు. స్టూల్ మీద కానీ నేల పైన కూర్చోండి. నిద్రపోయేటప్పుడు మాత్రం కొత్తది తీసుకోండి. ఉదయం 4:30 నుండి 6:30 మధ్యలో పూజ అయిపోవాలి. అంటే మీరు 4 గంటలకల్లా నిద్ర లేవాలి. 6:30 లోపల పూజ సంపూర్ణం అవ్వాలి. పూజ ఓం శ్రీ వారాహీదేవ్యై నమః గంధం సమర్పయామి. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః పుష్పం సమర్పయామి. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః ధూపం సమర్పయామి. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః దీపం సమర్పయామి. ఓం శ్రీ వారాహీదేవ్యై నమః నైవేద్యం సమర్పయామి. పూజ సంపూర్ణమైపోతుంది. మీకు ఇంకా విపులంగా పూజ ఎలా చేసుకోవాలో కింద పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఒక విధానం ఉంది. దాని ప్రకారం కూడా చేసుకోవచ్చు. నేను సింపుల్గా చెప్తున్నాను మీకు. అలాగే రోజు అమ్మవారి సహస్రనామాలు రోజు పారాయణం చేయండి. సాయంత్రం టైంలో సాయంత్రం కూడా స్నానం ఆచరించి ఈ పంచ పూజలు చేసి అప్పుడు జపం చేయాలి. మీ అందరూ జపం చేయవలసినటువంటి మంత్రం ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహటహ స్వాహ. ఈ మంత్రం రోజు 11 మార్లు జపం చేయాలి. ఈ మంత్రం జపం చేయడానికి ముందు క్షేత్రపాలక కాలభైరవ మంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం ఒక మాల జపం చేయాలి రోజు కూడా. ఈ మంత్రానికి ముందు లక్ష్మీ గణపతి మంత్రం మీకు చెప్పారు కదా. ఓం శ్రీం హ్రీం చెప్పండి. ఓం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఘం గణపతయే వరవరధ సర్వజనం మే వసమానయ స్వాహ. లక్ష్మీ గణపతి మంత్రం 11 మార్లు 11 టైమ్స్ జపం చేయాలి రోజు కూడా. ఒక మాల మీ సమయం ఉంటే ఒక మాల అంతా కూడా జపం చేయండి. ఈ లక్ష్మీ గణపతి మంత్రానికి ముందు ఏం చేయాలి? పంచమూర్తి ధ్యానము. మాతృభ్యో నమః మాతృదేవతకు నమస్కారం. పితృభ్యో నమః పితృదేవతకు నమస్కారం. గురుభ్యో నమః గురుదేవతకు నమస్కారం. గ్రామదేవతాభ్యో నమః గ్రామదేవతకు నమస్కారం. కులదేవతాభ్యో నమః కులదేవతకు నమస్కారం. ఇష్టదేవతాభ్యో నమః ఇష్టదేవతకు నమస్కారం. దానికి ముందు గురు ప్రార్థన. ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ పరమ గురుభ్యో నమః ఓం శ్రీ పరంపర గురుభ్యో నమః ఓం శ్రీ పరమేష్ఠి గురుభ్యో నమః ఓం శివాయ గురవే నమః. ఈ యొక్క గురు ప్రార్థన, పంచమూర్తి ధ్యానం, లక్ష్మీ గణపతి మంత్రం, క్షేత్రపాలక కాలభైరవ స్వామివారి మంత్రం, తర్వాత అమ్మవారి మంత్రం. ఉదయము ఇదే ప్రాసెస్ చేయాలి, సాయంత్రం ఇదే ప్రాసెస్లో చేయాలి. మీరు మీ వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు అన్నీ యథావిధిగా చేసుకోండి. ఏ ఒక్కరోజు కూడా మానవలసిన అవసరం లేదు. పూజ ఉదయం చేసుకోండి, సాయంత్రం చేసుకోండి. రాత్రి నిద్రపోయే వరకు జపమే చేయండి. అనవసరంగా ఎవరితోనేది మాట్లాడకండి, అనవసరమైన ఏవి వినకండి. మీ యొక్క ధ్యాస అంతా ఈ 11 రోజులు అమ్మవారి యొక్క నామస్మరణ పైన ఉంటే మీరు ఏ లక్ష్యం కోసం ఏ కోరిక కోసం ఈ యొక్క దీక్ష తీసుకున్నారో అది దీక్ష అయ్యేలోపు సఫలీకృతం అవుతుంది. అలాగే 23వ తారీఖున దీక్షా విరమణ ఉంటుంది. ఉదయం ఆ రోజున పూర్ణాహుతి యాగం ఉంటుంది. ఆ పూర్ణాహుతిలో అమ్మవారికి సంబంధించి మీరు పసుపు, కుంకుమ, గాజులు, ఏదైనా వస్త్రము, ఫలము, ఎండు కొబ్బరి మీ శక్తి కొలది ఉంటే అవన్నీ తీసుకొచ్చి మీరు పూర్ణాహుతి రోజున ఒక తెలుపు రంగు వస్త్రంలో కానీ ఎరుపు రంగు వస్త్రంలో కానీ సంపూర్ణత కోసం మీరు ఆ రోజున సమర్పణ చేయొచ్చు. 23వ తారీఖున దీక్ష విరమణ మాలా విరమణ ఉంటుంది. ఆ యొక్క పూర్ణాహుతిలో
మీరు తీసుకొచ్చినటువంటి ఆ ఎండు కొబ్బరిని మీరు స్వయంగా సంపూర్ణ విజయం కోసం మీరు ఆ యొక్క పూర్ణావతులు సమర్పణ చేయవచ్చు. రోజు ఖచ్చితంగా జపం చేయాలి. అందరినీ స్వామి అని పిలవాలి లేదా మాత అని పిలవాలి. అవసరమైతేనే మాట్లాడండి, లేదంటే మీ పనులన్నీ మీరు యథావిధిగా చేసుకోండి. ఈ పూజకు సంబంధించి పంచోపచార పూజ నేను చెప్పినట్టుగా చేయొచ్చు, లేదు షోడశోపచార పరిపూర్ణంగా చేస్తామనుకుంటే ఆ పుస్తకంలో ఉంది, ఆ పుస్తకంలో ఉన్న ప్రకారం చేయండి. రోజు సహస్రనామావళి కానీ సహస్రనామ స్తోత్రం కానీ రెండు ఉన్నాయి. నామావళి అంటే ఓం వారాహ్యై నమః అని ఉంటుంది, సింపుల్గా ఉంటాయి. సహస్రనామావళి అంటే కొద్దిగా ఎక్కువ పదాలతో కూడి ఉంటుంది. మీరు రోజు ఒకసారి ఖచ్చితంగా ఒక సహస్రనామావళి పారాయణం చేయండి. ఈ 11 రోజుల పాటు 11 మార్లు ఈ యొక్క సహస్రనామావళి పారాయణం చేయండి. శుభం.